శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఆప్కు షాక్ ఇచ్చి బీజేపీలో చేరారు రాఘవ్ చద్దా. కానీ పార్టీ మారిన కొద్దిసేపటికే రాఘవ్ చద్దాకు ఝలక్ తగిలింది. ఇన్స్టాగ్రామ్లో భారీగా తగ్గారు ఫాలోయింగ్. 24 గంటల్లో 10 లక్షల మంది అన్ఫాలో చేశారు. 14.6 మిలియన్ల నుంచి 13.7 మిలియన్లకు చేరింది గ్రాఫ్. సో యూత్ ఐకాన్ నిర్ణయం పైన నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధాంతాలు వదిలేశారంటూ రాఘవ్ చద్దా పైన ట్రోల్స్ మొదలయ్యాయి. భవిష్యత్తు నాయకుడిగా చూస్తే నిరాశపరిచారంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అందరి రాజకీయ నాయకుల్లాగే మారారంటూ కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ మార్పు నిర్ణయంతో రాఘవ్ చద్దాతో ఒక్కసారిగా మాత్రం గ్రాఫ్ పడిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు బీజేపీని విమర్శించి బీజేపీ సిద్ధాంతాలపైన కాంట్రవర్సీ చేసినటువంటి రాఘవ్ చద్దా ఒక్కసారిగా అదే పార్టీలో చేరడం మాత్రం సిద్ధాంతాలను పక్కన పెట్టేశారని మాత్రం ట్రోల్స్ మొదలైనటువంటి పరిస్థితి. తాజాగా 14.6 నుంచి 13.7 మిలియన్లకు చేరింది ఆయన ఫాలోవర్స్ సంఖ్య. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, రాజకీయ నాయకులు తన సిద్ధాంతాలను మార్చుకొని విమర్శించినటువంటి పార్టీలోనే చేరితే సో ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది అనడానికి రాఘవ్ చద్దాని ఒక ఉదాహరణగా మారుతున్నటువంటి సందర్భాలు ఎదురవుతున్నాయి. పూర్తి అప్డేట్స్ అండి. ఏదైతే రాఘవ్ చద్దా యూత్ ఐకానే కాకుండా దేశవ్యాప్తంగా ఈ నాయకుడి పేరు చెప్తే బీజేపీకి సంబంధించినంత వరకు సరైన నాయకుడు పార్లమెంట్కి వచ్చాడంటూ కూడా ప్రతి ఒక్కరూ ఈయనకు సంబంధించినంత వరకు ఫాలో అయ్యేటటువంటి పరిస్థితి ఉండేది. మరి ముఖ్యంగా ఆప్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఈయన పూర్తి స్థాయిలో పార్లమెంట్ లో బీజేపీకి విమర్శలు చేయడంతో పాటుగా బీజేపీ పైన తాను చేసేటటువంటి వ్యాఖ్యల్ని అందరూ కూడా స్వాగతించేటటువంటి పరిస్థితి ఓన్ చేసుకున్నారు. అందరూ కూడా నాయకులందరూ కూడా ఇటువంటి టైంలో ఆపుకి ఈయన షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఆ పార్టీకి షాక్ ఇచ్చి భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి నేపథ్యం. అయితే ఆపుకి షాక్ ఇచ్చే భారతీయ జనతా పార్టీలో చేరిన రాఘవ్ చద్దాకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు షాక్ ఇచ్చారని చెప్పాలి. సోషల్ మీడియాకి సంబంధించినంత వరకు ఇన్స్టాగ్రామ్ లో తనకంటూ 14.6 మిలియన్ల ఏదైతే సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళో వాళ్ళందరూ కూడా ఒక్కసారి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసినటువంటి పరిస్థితి, అన్ఫాలో అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా పార్లమెంటుకు సంబంధించినంత వరకు కూడా భారతీయ జనతా పార్టీని ఎండగట్టేటటువంటి నేత అదే పార్టీలో చేరడంపై అనేక విమర్శలు కూడా ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా తమకంటూ భవిష్యత్తు నాయకుడు దొరికాడంటూ కూడా ఆశలు పెట్టుకున్నటువంటి ప్రజానికానికి ఆయన షాకిస్తే ప్రజలు కూడా తిరిగి ఆయనకు షాక్ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. మరీ ముఖ్యంగా పార్టీకి మార్పుకు సంబంధించినంత వరకు ఆయనకి ఏదైతే పొలిటికల్ గ్రాఫ్ కూడా పడిపోయే ఆస్కారం కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఆయనకి సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీని పార్లమెంట్ వేదికగా ఎండగడుతూ ఉండడం, ప్రశ్నలు లేవనెత్తేటటువంటి తరుణంలో పూర్తిగా కూడా ప్రజలందరూ తనని కొత్త నాయకుడు దొరికారంటూ కూడా ఓన్ చేసుకున్నటువంటి నేపథ్యం. అటువంటి నాయకుడు తిరిగి అదే పార్టీలో ఏ పార్టీనైతే ఎండగట్టి అదే పార్టీలో చేరడంపై అయితే మాత్రం సర్వత్రా విమర్శలు ఎదురవడంతో పాటుగా ఈయన కూడా అందరిలాంటి రాజకీయ నాయకుడే అనే దీనికి దిగజారిపోయే పరిస్థితి అయితే వచ్చిందని చెప్పొచ్చు. కొంతవరకు అంటే సామాన్యంగా కార్యకర్తలు అన్ఫాలో చేయడం, కార్యకర్తలు కొంతవరకు పూర్తి స్థాయిలో ఫాలో చేయకపోవడం, ఇలాంటి సందర్భాలు ఎదురవడం కన్నా రాఘవ్ చద్దా విషయంలో ప్రజలు ఆయన మాట్లాడినటువంటి తీరుకి, ఆయన మారినటువంటి పద్ధతికి దీన్ని స్వాగతించలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఏదైతే రాఘవ్ చద్దా ఆయన మాట్లాడే విధానంగానే ఆయన చేసేటటువంటి విధానానికి పూర్తిగా ప్రజలు జీర్ణించుకోలేక తనని అన్ఫాలో చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఫ్యూచర్ నాయకుడిగా ఉంటారు అనుకునేటటువంటి వ్యక్తి తిరిగి అదే పార్టీని విమర్శ చేసినటువంటి పార్టీలో చేరడం పైన పూర్తి స్థాయిలో ప్రజలు ఏదైతే జీర్ణించుకోలేక అన్ఫాలో చేయడంతో పాటుగా బహిరంగంగానే అందరిలాంటి నాయకుడే అంటూ కూడాను విమర్శలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి రాఘవ్ చద్దా ఎలా స్పందిస్తాడు, అసలు ఆప్ ఆద్మీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి మారడానికి గల కారణాలు అనే అంశాలపై కూడా పూర్తిగా బేరీజ్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఒక్క అన్ఫాలో చేయడం మరి పక్కన పెడితే మళ్ళా అదే నియోజకవర్గం నుంచి గెలిచే అవకాశం ఉంటుందా, పార్లమెంట్ నుంచి గెలిచే అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ కి సంబంధించినంత వరకు ఈ నాయకుడు ఉండాలనుకునేటటువంటి ప్రజలకి ఈయన షాక్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ లో నెక్స్ట్ ఖచ్చితంగా ప్రజలు ఆయనకు షాక్ ఇచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తా ఉన్నాయి. దానికి ప్రధాన ఉదాహరణే 1 మిలియన్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో 14.6 మిలియన్ల దానికి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే
13.7 మిలియన్ల ఫాలోవర్స్ కి తగ్గిపోయారంటే సుమారుగా 9 లక్షల నుంచి 10 లక్షల మంది ఫాలోవర్స్ వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో మళ్ళా అదే ఎంపీ నుంచి పోటీ చేస్తే గెలవడానికి కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని ఆయన పొలిటికల్ కెరియర్ కి ఇది డెడ్ ఎండ్ గానే చెప్పాల్సినటువంటి పరిస్థితిగా ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని ఎండగడుతూ అదే పార్టీలో చేరడంతో అయితే మాత్రం విమర్శలు పూర్తి స్థాయిలో వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. అది ప్రజలు అసహనాన్ని ఎలా చెప్పాలో తెలియక ముందు ఇన్స్టాగ్రామ్ ని అన్ఫాలో చేస్తున్నటువంటి పరిస్థితి, తర్వాత ఓటుతో బుద్ధి చెప్పే కార్యక్రమం ఉండబోతుందని చెప్పచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆప్కు షాక్ ఇచ్చి బీజేపీలో చేరినటువంటి రాఘవ్ చద్దా వ్యవహారం మాత్రం రోజుకో మలుపు తిరుగుతుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే పార్టీ మారిన కొద్దిసేపటికే రాఘవ్ చద్దాకు ఝలక్ తగిలింది. ఇన్స్టాగ్రామ్లో భారీగా తగ్గారు ఫాలోవర్స్. 24 గంటల్లో 14 లక్షల మంది అన్ఫాలో చేశారు. 14.6 మిలియన్ల నుంచి 13.7 మిలియన్లకు చేరింది గ్రాఫ్. సో యూత్ ఐకాన్ నిర్ణయం పైన నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సిద్ధాంతాలు వదిలేశారంటూ కూడా రాఘవ్ చద్దా పైన ట్రోల్స్ మొదలయ్యాయి. భవిష్యత్తు నాయకుడిగా చూస్తే నిరాశపరిచారంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. అందరి రాజకీయ నాయకుల్లాగే మారారంటూ కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ మార్పు నిర్ణయంతో రాఘవ్ చద్దాకు ఒక్కసారిగా పడిపోయింది గ్రాఫ్. సో మొత్తం మీద రాఘవ్ చద్దా తీసుకున్నటువంటి నిర్ణయం పైన నెటిజన్లు ఫైర్ అవ్వడమే కాదు, దాన్ని స్వాగతించలేకపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అంశాలను, ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఈ మొత్తం కూడా సాధారణంగా చాలా మందిని ఆకట్టుకున్నాయి. ఇదే నేపథ్యంలో రాఘవ్ చద్దాను ఫాలో అవుతున్నటువంటి వారు ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో మాత్రం అన్ఫాలో చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. బీజేపీలో చేరినటువంటి రాఘవ్ చద్దాకు సోషల్ మీడియా పరంగా ఎంత యాక్టివ్ అయ్యారో అదే సోషల్ మీడియా పరంగా కొంత ఎదురు దెబ్బగానే భావించాలి.